చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పోలీసులకు విచిత్ర అనుభవం ఎదురైంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న ప్రియుడు దూరం పెట్టడంతో అతన్ని తనకు అప్పగించాలంటూ ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది ఒక వివాహిత. ఎద్దలవారిపల్లి గ్రామానికి చెందిన రోజా అనే వివాహిత నలగాంపల్లికి చెందిన ప్రభాకర్తో గత 4 సంవత్సరాలుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. గత కొంతకాలంగా ప్రభాకర్ ఆమెను దూరం పెట్టడంతో రోజా మంగళవారం బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్కు చేరుకుంది. తన ప్రియుడు ప్రభాకర్ను నన్ను ఒకటి చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు ఈ ఫిర్యాదు పైన స్పందించిన సిఐ కత్తి శ్రీనివాసులు అక్రమ సంబంధాలకు సంబంధించిన చట్ట వ్యతిరేక విషయాలు పోలీస్ స్టేషన్లో మాట్లాడడం, వాటికి పోలీసులు సహకరించడం కుదరదని రోజాకు స్పష్టం చేశారు అక్కడ. అయితే సిఐ మాటలతో సంతృప్తి చెందని ఆ మహిళ వెంటనే పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న నడి రోడ్డు పైన బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. పోలీసులు సహకరించబోరని, ఇలాంటి చట్ట వ్యతిరేక పనులు మానుకోవాలని సిఐ కత్తి శ్రీనివాసులు ఆమెకు మరోసారి స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. రోడ్డుపై ధర్నాకు దిగిన ఆమె ప్రవర్తన స్థానికులను, పోలీసులను, అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి మంజునాథ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ మంజునాథ్, ఒక విచిత్రమైనటువంటి కేసు అక్కడ వచ్చినట్టు కనపడుతుంది. పూర్తి వివరాలు ఏంటి? బంగారుపాలెం మండలం ఎద్దులవారిపల్లికి చెందిన రోజాకు గత 12 సంవత్సరాల క్రితం వివాహమైంది. అయితే ఆమెకు ఒక కుమార్తె ఉంది. ఆమె బంగారుపాలెం మండలానికి చెందిన నలగాంపల్లికి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం గత 4 సంవత్సరాలుగా ఏర్పరచుకుంది. అయితే గత 4 నెలల నుంచి ప్రభాకర్ ఈ అక్రమ సంబంధం ఇంకా చేయకూడదని ఆమెను దూరంగా పెడుతూ వచ్చాడు. అది ఏమాత్రం నచ్చని రోజా ప్రభాకర్ తో తరచు వేధిస్తోంది. తనతో అక్రమ సంబంధం కొనసాగించాలని వేధిస్తుంది. అయితే ప్రభాకర్ అందుకు ససేమిరా అనడంతో నిన్నటి దినం అనగా మంగళవారం సాయంకాలం రోజా బంగారుపాలెం పోలీస్ స్టేషన్ కి వెళ్లి తాను గత 4 సంవత్సరాలుగా ప్రభాకర్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నానని, అతన్ని తన వద్దకు తీసుకురావాలని చెప్పేసి అక్కడ డ్యూటీలో ఉన్న సిఐ శ్రీనివాసులు గారికి చెప్పింది. అయితే శ్రీనివాసులు గారు ఇటువంటి విషయాలు పోలీస్ స్టేషన్ లో ప్రోత్సహించమని, ఇటువంటి విషయాలు పోలీస్ స్టేషన్ వద్దకు రావద్దని ఆమెకు తెగేసి చెప్పాడు. దీంతో ఆమె కొంచెం భావోద్వేగానికి లోనై పోలీస్ స్టేషన్ ఎదుట జాతీయ రహదారిపైన కూర్చొని ధర్నా చేస్తూ కొంతసేపు హల్చల్ చేసింది. ఇది ప్రస్తుతానికి అక్కడ జరిగింది. అంటే మంజునాథ్, ఆ తర్వాత ఆమెకు సంబంధించిన వారు ఇంకెవరు రాలేదా? ఒక్కతే కనపడుతుంది విజువల్ కూడా మనకు. ఆమె తరపున ఇంకెవరు రాలేదా? అంటే కంప్లైంట్ ఇచ్చిన ఫిర్యాదు చేయడం కూడా చాలా విచిత్రమైనటువంటి ఫిర్యాదుగా కనిపిస్తుంది. ఆమెకు సంబంధించిన బంధువులు కానీ ఈ ఘటన పైన ఏమైనా స్పందించారా? అయితే ఆమెకు సంబంధించి బంధువులు కానీ, ఆమె భర్త కానీ, భార్య కుమార్తెలు కానీ ఎవరు కానీ పోలీస్ స్టేషన్ వద్దకైతే రాలేదు. ఈమె ఒక్కటే పోలీస్ స్టేషన్కి పోతే తనకు న్యాయం చేయాలని కోరింది. అయితే ఆమె ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకుందో ప్రభాకర్ అనే వ్యక్తికి 3 పిల్లలు ఉన్నారు. 3 కుమారులు ఉన్నారు. ఒక కుమారునికి 22 సంవత్సరాలు, ఇంకో కుమారునికి 19 సంవత్సరాలు, ఇంకో కుమారునికి 17 సంవత్సరాలు ఉన్నాయి. అతని ప్రభాకర్ అనే వ్యక్తి ఈ అక్రమ సంబంధం ఇంకా పెట్టుకుంటే భవిష్యత్తులో ఇబ్బంది వస్తుందని చెప్పే కారణంతోనే ఆమెను దూరంగా పెడుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ విషయమై ఆమెకు గట్టిగా కూడా వార్నింగ్ ఇచ్చాడు. పోలీస్ స్టేషన్ వద్దకు ఇటువంటి పంచాయతీలు తీసుకురాదని, అసలు అక్రమ సంబంధం పెట్టుకోవడమే నేరం, దానికి తోడు పోలీసుల వద్దకు వచ్చి పంచాయతీ చేయాలని చెప్పి కూడా ఈ విధంగా చెప్పరాదని చెప్పేసి ఆడియో కూడా ఒకటి రిలీజ్ చేశాడు. ఎవరైనా సరే ఏవైనా ఇల్లీగల్ కార్యక్రమాలు చేస్తే అటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పినట్లు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ మంజునాథ్. సో మొత్తానికి అది బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో నెలకొన్నటువంటి ఈ యొక్క సంఘటన, నిన్న సాయంత్రం జరిగినటువంటి సంఘటన సంచలనంగా మారింది. వివాహేతర సంబంధం పెట్టుకోవడమే ఒక నేరంగా పరిగణిస్తుంటాము. అలాంటి పరిస్థితి వస్తే దాని కారణంగా ఎలాంటి నేరాలు కూడా జరుగుతున్నాయి మనం చూస్తూనే ఉన్నాం. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో వివాహేతర సంబంధాల కారణంగా హత్యలు కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నాము. మహిళల్ని అటున్న పురుషులు చంపుతున్నారు, పురుషుల్ని మహిళలు కూడా చంపేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రకమైనటువంటి వివాహేతర సంబంధాలు అనేక అనార్థాలకు దారితీస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అలాంటిది ఒక మహిళ ఇక్కడ తన వివాహేతర సంబంధాన్ని కొనసాగించడం కోసం, నేను వివాహేతర సంబంధం పెట్టుకున్నటువంటి వ్యక్తి ఈ మధ్యకాలం నుంచి కొంత పెడమొహంగా ఉంటున్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు, అతన్ని మరలా నా దగ్గరికి పంపించాలంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆమె చేసినటువంటి ఫిర్యాదు, ఆమె చేసినటువంటి ధర్నా సంచలనంగా మారింది. ఒక్కసారిగా అక్కడున్న వారందరినీ కూడా విస్తుపోయేలా చేసింది. దీంతో అక్కడ సిఐ కూడా కొంత స్వీట్ వార్నింగ్ ఇచ్చి పంపించినట్టుగా తెలుస్తుంది. ఇలాంటి
తప్పుడు పనులు చేసి మరలా పోలీస్ స్టేషన్కి వచ్చి దబాయించేటువంటి ప్రయత్నాలు చేస్తే చూస్తూ ఊరుకోమంటూ కూడా ఆయన చెప్పినట్టుగా కనపడుతుంది. ఏదేమైనా కూడా నిన్న జరిగినటువంటి ఘటన ఒకసారిగా సంచలనంగా మారింది.